ఎవరు పెట్టినా కూడా ఇది నాదే, నాకే వస్తుందని చెప్పి వెళ్ళి వచ్చిన తీసుకొని వచ్చిన. మొత్తానికి అండర్ 17 బాయ్స్, అండర్ 14 బాయ్స్, అండర్ 14 గర్ల్స్, ఈ 3 విభాగాల రాష్ట్ర స్థాయి పోటీలు మనం ఇక్కడ నిర్వహించుకోబోతా ఉన్నాం. బహుశా మాదాపూర్ హై స్కూల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు మొదటిసారిగా మనం నిర్వహించుకోబోతా ఉన్నాం ఇక్కడ. మరి ఇటువంటి సందర్భంలో నేను ఒక మాట చెప్పిన, మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే డైరెక్టర్ గారితో రివ్యూ మీటింగ్ లో చెప్పిన, మీరు కనీవిని ఎరగని రీతిలో నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా అని చెప్పిన. ఈ కార్యక్రమానికి చాలా మందిని ఆహ్వానించబోతా ఉన్నాం మనందరి ఆధ్వర్యంలో. వాళ్ళందరినీ కూడా పిలిపించుకుంటాం. వచ్చేటువంటి అతిథులు కానీ, పాల్గొనేటువంటి క్రీడాకారులు కానీ, వాళ్ళందరికీ ఎక్కడ ఏ చిన్న లోటు లేకుండా మనము ప్రభుత్వ పాఠశాల క్రీడలు అనేటువంటి అంశాన్ని మనం ఎలుగెత్తి చాటాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసం ఈ గ్రామ పెద్దలందరి సహకారం లేకుండా ఇది ముందుకు పోదు. కాబట్టి మీరు ఇటు అఫీషియల్స్ అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, దీంట్లో దాదాపుగా 15 కమిటీలు ఉన్నాయి. 15 కమిటీలకు మనమంతా కూడా ఇన్ఛార్జీలు తీసుకోవాలి. అందులో డిపార్ట్మెంట్ కమిటీలు, శాంతి భద్రతలు అంటే ఎస్ఐ గారు ఉన్నారు, వాళ్ళ విభాగం వాళ్ళు చూసుకుంటారు. ఇంకా కొంతమంది వారి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. టెక్నికల్ కమిటీ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. ఆఫీస్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. రిసెప్షన్ కమిటీ వాళ్ళది. ఇక మిగతా కమిటీలన్నిట్లలో మీరే, ఈ గ్రామస్తులే ముందు ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపించాలి. ఎవరికి ఏ కమిటీ అయితే ఇచ్చిరో ఆ కమిటీ పర్ఫెక్ట్ గా పని చేసుకుంటూ, కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇప్పుడు మళ్ళొక్కసారి కూడా మీరే నిర్వహించండి అనేటువంటి పరిస్థితి తీసుకురావాలి. ఇప్పుడు వాస్తవానికి కూడా ఇక్కడ క్రీడలు ఎందుకు నిర్వహించాలనుకున్నాం అంటే మనది ఒకే ఒక సంకల్పం. మనం చదువుకున్న పాఠశాల, మనకు జీవితాన్ని ఇచ్చిన పాఠశాల, మనల్ని పెంచి పెద్ద చేసినటువంటి పాఠశాలకు గుర్తింపు తీసుకురావాలి, దాంట్లో పూర్వ వైభవం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మనం అందరం కూడా అందులోనే చదువుకున్నాం, అందులోనే పెరిగినాం. ఆ పాఠశాల ఇచ్చినటువంటి విద్యాబుద్ధులతోనే మనం ఇవాళ ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈ కమిటీల విషయంలో విజయాన్ని, ఈ కమిటీలు మీరు చంద్రశేఖర్ అన్న మీరందరూ కూర్చొని, రవణ మీరందరూ కూర్చొని ఈ కమిటీలలో ఎవరు ఉండాలి, ఏం కథ అనేది కూడా మీరంతా డిసైడ్ చేసి ఒక ఫైనల్ కన్క్లూజన్కి వచ్చి మీరు అఫీషియల్స్ తో కోఆర్డినేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఆ కమిటీలకు మళ్ళీ ఒక సూపర్వైజర్లు పెట్టుకోరు మీద, ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఏ విభాగంలో ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే మీరు దాన్ని మార్చుకునేటట్టు, అవసరమైతే దాన్ని చూసుకునేటట్టు ఉంటుంది. ఇక ఇప్పుడు మనం ఎప్పుడు అనుకుంటున్నాం సార్? నవంబర్ 5, నవంబర్ 6, నవంబర్ 6, 7, 8 తారీఖుల్లో 3 రోజులు. అచ్చా 4 తారీఖు, 4 రోజులు జరుగుతాయి క్రీడలు. 4 రోజుల పాటు జరిగేటువంటి క్రీడలకు దాదాపుగా ఇప్పుడు 23 జిల్లాల నుంచి, అంటే ఉమ్మడి జిల్లాలు తీసుకొస్తున్నా 10 టీంలు వస్తాయి. అంటే 10 జిల్లాల నుంచి విద్యార్థులు వస్తారు ఇక్కడికి, క్రీడాకారులు వస్తారు. వాళ్ళకు సంబంధించినటువంటి అకామిడేషన్ మీరు చూసిరా? నర్సన్న ఈ హాస్టల్ కూడా చూసిరా? హాస్టల్, ఆ తర్వాత అకామిడేషన్ ఎక్కడెక్కడ ఇవ్వాలనేది పకడ్బందీగా చేసి, చింత రాజేష్ సేట్ వచ్చిందా? ఏడి రమ్మని చెప్పి, ఈ ఫంక్షన్ హాల్ సరిపోకపోతే ఇంకో ఫంక్షన్ హాల్ తీసుకోండి. అవసరమైతే ఇంకెక్కడన్నా అవకాశం ఉంటే అకామిడేషన్ మాత్రం. ముఖ్యంగా, మరీ ముఖ్యంగా బాలికలు వస్తూ ఉన్నారు. 14 సంవత్సరాల్లోకి వచ్చేటువంటి బాలికలు వస్తూ ఉన్నారు. ఆ బాలికల భద్రత అనేది మనం అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ క్రీడా రంగంలో మనం చూస్తా ఉన్నాం, చాలా పరిస్థితులు కొన్ని చిన్న భిన్నంగా ఉంటాయి. అటువంటి సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వాళ్ళందరూ ఎలా అయితే వచ్చిరో అలాగే సేఫ్ గా ఇంటికి పోవడానికి మనం అందరం కూడా తోడ్పాటు చేయాలి. దానికి ఎస్ఐ గారు కూడా చెప్తా ఉన్నాం, మీరు ఆ 4 రోజుల పాటు మీరు అదనపు సిబ్బందిని వేసుకోరైనా సరే కానీ మొత్తం జాగ్రత్తగా ఈ భద్రతా వ్యవహారాలు అయితే పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక నేను ఎంపీడీఓ గారిని, తహసీల్దార్ గారిని ఇక్కడికి రమ్మని పిలిచిన, ఎస్ఐ గారు కూడా రమ్మని పిలిచింది. ఎందుకు కారణం ఏంటంటే ఒక విషయం చెప్పేది ఉందని పిలిచిన.
ఇక్కడ ఈ క్రీడా రంగం అయిపోయిన తర్వాత చెప్తా. ఇక్కడ క్రీడాకారులకు సంబంధించి ఎవరు అఫీషియల్స్ అయితే వస్తా ఉన్నారో వాళ్ళంట వాళ్ళ అకామిడేషన్, వాళ్ళకు సమయానికి మనం భోజనం పెట్టగలగాల, సమయానికి మనం ట్రాన్స్పోర్ట్ చేయగలగాలి. వాళ్ళు ఇప్పుడు మనకు 4 కోట్లు అనుకున్నారా, ఇంకేమైనా అదనం చేస్తున్నా అన్న? 4ఏనా? ఇంకో 2 అదనం చేయాలా? అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు అందులో పడతాయా చూడండి. 6 కోట్లు అయితే 6 కోట్లు వేయండి, లేకపోతే ఇంకెక్కడన్నా ఆడ సరిపోదు అనుకుంటే అవసరమైతే వెనకాల వాళ్ళది ఎవరిదన్నది ల్యాండ్ కల్టివేట్ చేసిరా. ఇంకెక్కడ ఉంది మరి పక్కన ఉందా? ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఉంది. ఇక్కడైనా సరే ఇంకొక 2 కోట్లు చేసుకొని మొత్తానికి పకడ్బందీగా చేయాలి. దాన్ని కూడా డే అండ్ నైట్ మ్యాచ్లు ఉన్నాయి కదా, డే అండ్ నైట్ అంటే రాత్రి కూడా ఫ్లడ్ లైట్లలో కూడా మనము ఈ క్రీడలు నిర్వహించబోతా ఉన్నాం, ఫ్లడ్ లైట్లు పెట్టి కూడా. సో దానికి ఎలక్ట్రిసిటీ సిబ్బందిని కూడా మీరు చెప్పండి, మాట్లాడండి. ఇంకా రెండో విషయం ఏంటంటే వీళ్ళకు హెల్త్ కానీ, మెడికల్ టీమ్స్ కానీ, రిఫరీస్ కానీ ఎవరు వచ్చినా కూడా ఈ గ్రామం వాళ్ళు మా పనిగా మన కోసం వచ్చినటువంటి మనుషులుగా మనం గుర్తించి వాళ్ళని గౌరవించుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక భోజనాలకు సంబంధించినటువంటి అంశం, క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.